జగన్కి షర్మిలకి పచ్చగడ్డ ఎత్తే బంగుకుంటుంది. కేవలం అన్నయ్యని ఓడించడానికి మళ్ళీ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిందని కూడా చెప్తున్నా. వైట్ పేపర్ లాంటి వాడు జగన్ వాళ్ళ అన్న మీద చింతాకంత మచ్చ కూడా పనిలేదు. 100 కుటుంబాలు లేకపోయినా సరే ఒక కుటుంబం ఏం చేయలేవండి. షర్మిల లేదు, పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు లేదు. వీళ్ళకి బలం ఉంటే చంద్రబాబు ఒక్కడే రాడా? గొర్రెల మందలాగా వచ్చి ఒక్క జగన్ ఢీ కొట్టడానికి ఇంతమంది ఏకం వల్ల పవన్ కళ్యాణ్ కలిసేది చంద్రబాబు కలిసే వారికి డబ్బా కొట్టుకోవడమే. రాజధాని ఎఫెక్ట్ అని ఉంటుందా? రాజ్యం లేదు, తొక్కలేదు. అసలు జనాలు కాదు మందు మాట్లాడు. రాజ్యాన్ని ఒకటి అడుగుతుడు, డబ్బులు తీసుకుని జగన్కి వేస్తారు ఓటు. వాడు పాదయాత్ర చేస్తుండే, పప్పు యాత్ర చేస్తుండే, ప్రజలకే తెలియనప్పుడు ఆయన సీఎం ఏం చేస్తుండే? పాదయాత్ర చేసిన కాడి నుంచే ప్రాణాలు పోయినాయి, కానీ ప్రజలు వాళ్ళకి ఎటువంటి తీర్పు వచ్చిందన్న? షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందా? ఈ జగన్ ఉన్న గుంజుకోలేదు. వెల్కమ్ టు మైరా మీడియా. వైఎస్ షర్మిల మరి ఏపీ రాజకీయాల్లో రాబోతున్నట్టు ఒక వార్త అయితే చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వైఎస్ షర్మిల మరి కాంగ్రెస్లో చేరుతుందని కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే ఎవరి ఓట్లు చేల్చబోతుంది, ఎవరిని ఓడించబోతుంది అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే అంశం మీద మరి విజయవాడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలుపుకున్నారు, ఈవెన్ షర్మిల కూడా కలుపుకొని ముందుకు వస్తున్నారు. ఒక్కడైతే గెలవలేమనేసి అందరం కలుపుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది ఇప్పుడు ఒక్కడైతే రాలేడు. ఎట్టా వీళ్ళందరూ కలుపుకుంటున్నాడు. బీజేపీ, జనసేన అని, షర్మిల కూడా రేపు మనకి ఏదైనా సపోర్ట్ చేసిద్దామని ఏది నేను పెట్టినా కలుపుకుంటాడు. 100 పార్టీలను కలుపుకుంటాడు ఆయన. ఆయన ఒక్కడైతే రాలేడు. అసలు ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా గెలిచిండు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, కానీ ఆయన ఏదో పొత్తు ఉండాల్సిందే కదా. అంతే ఆయనకు అలవాటు అయిపోయింది పొత్తు మీద. అది పొత్తుల మీద ఈసారి మరి ఓట్లు సీట్లు పెరుగుతాయి. చంద్రబాబు అంటే ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. మ్యాజిక్ ఫిగర్ వస్తాడా? 70 దాకా వస్తాయి చంద్రబాబు అక్కడ. మరి మొత్తం 40 సీట్లు 70 సీట్లు పోయి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు కదా. ఇచ్చిన వాళ్ళు ఒకరు కూడా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న అక్కడ ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 20-25 ఇస్తానంటున్నారు ఏపీలో. ఎన్ని ఇచ్చారు? తెలంగాణలో 8 ఇచ్చారు. ఆ బర్రెలకు ఎన్ని వచ్చింది? 5,000 చిల్లర వచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ బరి కాడ ఎన్ని వచ్చింది? 1,500 2,000 జేబా చెట్లు కూడా రాలి. అట్లా ఇక్కడ కూడా అంతే. ఆయనకి ఎన్ని ఇస్తాను మాకు ఇంకా మంచిది. పవన్ కళ్యాణ్కి ఒకవేళ 50 ఇచ్చినా మాకే మంచిది. 50 ఇచ్చిన పవన్ కళ్యాణ్కి ఎవరు ఏది పవన్ కళ్యాణ్ అంతే చిలమా చూసేవాళ్ళే కానీ వాటి ఓటే ఊరేండి. ఎవరు ఎందుకు ఆ చేపొచ్చి జుట్టు ఎగరేసుకొని పోయి ఎన్ని ఊరేస్తారు ఓట్లు. జగన్ కి అంటే ఎవరి మద్దతు ఉంది అనుకుంటున్నారు? ఏ ప్రజల మద్దతు ఉంది? అందరూ ఉన్నారండి. ఏ ప్రజలు ఏముంది, కృష్ణా జిల్లా గుంటూరు అంటే టీడీపీ ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు. దీన్ని ఏం చేశారంటే ఇంకా ట్రోల్ ఎక్కువ చేసి ఇంక వైసీపీ పని అయిపోయింది 30 వస్తాయి 20 వస్తాయి అని చెప్పడం తప్పనిచ్చి జగన్ ఓటు బ్యాంక్ కరెక్ట్గానుంది. ఇప్పుడు జగన్ కనుక రాలేదనుకో, తెలంగాణలో ఇప్పుడు రేషన్ కార్డులకి రేవంత్ రెడ్డి ఎలా పెట్టాడో ఇప్పుడు మన ఇంటికి తెచ్చి సచివాలయం ద్వారా ఇస్తున్నారు. వారంట్లు అందరూ ఇస్తున్నారు. రేపు అదే గట్టి పట్టిద్ది చంద్రబాబు వస్తే మనకి. ఇవన్నీ తీసేస్తారు. ఇప్పుడు శుభ్రంగా పింఛన్లు అన్ని ఇంటికి తెచ్చి మా మంచం మీద లేపిస్తున్నారు. అయ్యా తీసుకోండి పింఛన్లు అని. రేపు తెలంగాణకి అయితే మనకు పట్టిద్దాడ. మళ్ళీ లైన్ లోకి వచ్చి ముసలోళ్ళు మళ్ళీ లైన్ లోకి వస్తారు. ఈ లోపల ఏంటంటే వీళ్ళకి మంచి లేకుండా సత్తారు కూడా ముసలోళ్ళు. ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో తీసుకొని ఇంటి బతుకుతున్నారు. అది నాకు తెలిసి పొద్దున్నే ఇంకంత మించి ఏమి లేదు. టీడీపీ గెలిస్తే పూర్వ రోజులు రాబోతున్నాయా? టీడీపీ గెలిస్తే ఇంకేముందండి, పూర్వ రోజులకు మళ్ళీ లైన్లో నిలబడాల్సిందే. ఇప్పుడు 100 మందికి 5గురికి ఇస్తాడు. ఇప్పుడు అందరికి ఇస్తున్నాడు. కులం లేదు, మతం లేదు, మొత్తానికి ఇస్తున్నాడు. ఓకే బాబా, ఇప్పుడు షర్మిల ఈ మన ఏపీ రాజకీయాల్లో సక్సెస్ అవుతుందా? అవదండి, లేదు. కాకపోతే తెలంగాణలో కాక ఇటు ఏపీలో కాక ఇక్కడ కూడా అవదండి. జగన్ పక్కే ఉన్నారు. ఇప్పుడు షర్మిల వచ్చినా గానీ ఎలా ఉంటారు? ఇప్పుడు జగన్ వదులుకొని ఎవరు వెళ్ళరు కదా. వల్ల ఏమీ కాదు. షర్మిల లేదు, పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు లేదు. వీళ్ళకి బలం ఉంటే, బలం కనుకుంటే చంద్రబాబు ఒక్కడే రాడా? అంటే వీళ్ళందరినీ ఏకం చేసుకొని వచ్చి గొర్రెల మందలాగా వచ్చి ఒక్క జగన్ ఢీ కొట్టడానికి ఇంతమంది ఏకం అవ్వాలనా? నీ బలం ఉండ పార్టీ మీది అంత మించి ఏమన్నా ఉందే? పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏమండి మేము తెలంగాణలో పోటీ చేశాడు. అందుకని తెలుగుదేశం కలిసారండి. ఇప్పుడు తెలంగాణ పోటీ చేశాడు. ఎన్నో డిపాజిట్లు రాలా. రేపు ఏడు అదే గతి పెట్టింది. తెలుగుదేశంతో కలిసిన అదే గతి, సింగల్ పోటీ చేసిన అదే గతి పెట్టింది. పవన్ కళ్యాణ్ గేట్ దాటే అవకాశం ఉందా? లేదు. అసెంబ్లీకి ఆ ఒకటి కూడా వద్దో రాదో నమ్మకం లేని పరిస్థితిలో ఉంది. ఆ ఒకటి కూడా రాదు. నాది మళ్ళీ భీమవరంలో పోటీ చేస్తానంటున్నాడు. భీమవరం చేసినా ఆడ వైసీపీ వద్దే, నీకు ఎక్కడ చేసినా వద్దే, తిరుపతి చేసుకున్నా కానీ గెలవడు. అది అంత మించి లేదు. చంద్రబాబు పరిస్థితి, పార్టీ పరిస్థితి ఈసారి ఏముంది, ఇంక ఒకసారి జగన్ కనుక కొడితే ఇంక ఈసారి జెండా పీక్కొని వెళ్ళిపోవడం హైదరాబాద్. అది ఇది కూడా లాస్ట్ ఇది లాస్టే. టీడీపీ లాస్ట్ ఎన్నికలు.
అంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి? ఎవరయ్యే జగనే అయ్యేది. ఎట్లా అవుతాడు బాబా? 90 చోటైన జగనే అవుతాడు. ఇప్పుడు సర్వనామ జాతీయ నాయకురాలు వాళ్ళ కుటుంబం నడుస్తుంది ఇక్కడ. రాజశేఖర్ బొమ్మ పెట్టుకున్నాడు ఎమ్మెల్యే అవుతాడు ఇక్కడ. చంద్రబాబు బొందరబాబు ఉండదు ఇక్కడ. ఆహా, ఎవరు ఓట్లు చేర్చడానికి? ఎవరు ఓట్లు చేర్చడానికి? నీకెందుకు? ఎవరు ఓట్లు చేర్చడానికి? రాజశేఖర్ ఫోటో పెట్టుకున్నాడు అలా కలుస్తాడు. ఏం మాట్లాడనవసరం. ఇద్దరు గెలవలేరు బాబా. జగన్ కలుస్తాడు అన్నాగా. ఆమె చర్మల కాంగ్రెస్ జాతీయ నాయకురాలు అయితే మరి రాష్ట్ర నాయకులు అవుతాడు. ఆమె పెరిగిపోద్ది అక్కడ. అంటే రెండు నాయకులు రెండు పార్టీలు కుటుంబ పరిపాలన ఇక్కడ. ఆశ రాజశేఖర రెడ్డి ఆసామాజిక ఏంటి? కాదు బ్రహ్మారెడ్డి కన్నా గొప్పడు రాజశేఖర రెడ్డి. ఇదే ప్లాన్ అసలుకి మొత్తం ప్లాన్ ఏం లేదు. ఇప్పుడు వాడే వైఎస్ఆర్ కుటుంబం ప్లాన్ ఇది. వైఎస్ఆర్ కుటుంబం ప్రజల పరిపాలన ఇది. ప్రజలు ఓట్లు ఎత్తినా కలుస్తారు. కానీ మీరు ఎట్లా అంటున్నారు? చంద్రబాబే షర్మిలాని తీసుకొస్తున్నాడు, జగన్ ఓడించడానికి. చంద్రబాబు ఎక్కడ రాజశేఖర్ అక్కడ ప్లాన్ అంటది. ఎవరు ప్లాన్? చంద్రబాబుకి ఏం తెలుసు? తొక్క తెలుసా? ఎన్ని జిల్లాలు పెట్టాడు ఆయన? చాణికుడు అంటారు. ఏమి లేదు ఆయన. రాజకీయ చాణికుడు. వాడు ఒకటి పిచ్చోడు చంద్రబాబు. ఏమి తెలియదు వాడికి. తెలియక జగన్ సైకో 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 అనకూడదు ఎవరిని. ఆహా, కరెక్టేలే. సైకో ఎందుకంట? అది కాదు బాబాయ్, తెలుగు అలవాడు కాకపోతే పవన్ ని షర్మిలాని వీళ్ళందరూ తెలియకలోడు కాదు, చెక్కలోడు అండి చంద్రబాబు. ఇప్పుడు ఏడ్చుకుని బయటికి రాగానే నేను లక్ష్యమే చేయట అంటాడు. ఏంది లక్ష్యమే చేయడు? తొక్కల మీద చేయటి కలవమని రేపు. ఇప్పుడు అందరూ పోగేసుకుంటున్నాడు. ఏంటికంట గొర్రెలు 100 వస్తాయి, పొట్టేలు ఒకటే. రాష్ట్రంలో మారుతున్నాయి, రాజకీయాలు మారుతున్నాయి చాలా. అండి బాబు, మీరు అనుకోవడమే పవన్ కళ్యాణ్ కలిసేది, చంద్రబాబు కలిసే వారే డబ్బా కొట్టుకోవడమే. ఏం రాజ్యాన్ని ఆయన జగన్ మోసం చేసిండా? వాళ్ళ పెట్టి కమ్మలు మొత్తం చంద్రబాబుకి ఇచ్చారు. జగనే మోసం చేయాలి అక్కడ. ఎటు చేసిండు జగన్? జగన్ సైకో సైకో అంటారు. ఆయన మీ ఎటువైపు ఓటు వేయమంటాడు. అమ్మ మీ దయ ఉంటే వేయమంటాడు. రాజధాని ఎఫెక్ట్ ఉంటుందా? రాజ్యం లేదు, తొక్కలేదు అసలు. జనానికి కాదు మందు మాట్లాడు. రాజ్యాన్ని ఎవడు అడుగుతాడు? 3 కోట్లు 3 వీరు ఇస్తే చాలు. గుద్ది అలా అయితే అన్ని పార్టీలు ఇవ్వగలవు. అన్ని పార్టీలు ఇచ్చినా జగన్కి ఓటేస్తారు. డబ్బులు తీసుకుని జగన్కి వేస్తారు ఓటు పక్కాగా. ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రాబోతున్నారు. మరి 2024కు సంబంధించి ఎవరు ఓట్లు చేర్చబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఎవరు ఓట్లు చేల్చడానికి ఛాన్స్ లేదండి. జగన్మోహన్ రెడ్డి ఓటు అనేది ఆమె చేయాల్సిందో చీల్చే క్వశ్చన్ లేదు. వ్యతిరేకం ఉంటే ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఓట్లు అనేది వెళ్ళిపోవు. ఒక మాట వినపడుతుంది, జగన్ చెల్లి కాబట్టి జగన్ ఓట్లే చీల్చింది షర్మిల అని కూడా మా ప్రచారం జరుగుతుంది. 100% లేదు. వైట్ పేపర్ లాంటి వాడు జగన్. వాళ్ళ అన్న మీద చింతాకంత మచ్చ కూడా పనిలేదు. క్వశ్చన్ లేదు. అన్న సీఎం అవుతాడు మళ్ళీ. అన్న సీఎం కరెక్టే. ఒక మాట కూడా పనిలేదు అంటారు మీరు. సీట్లు తగ్గుతాయి కానీ షర్మిల ఎందుకు ఒకే కుటుంబం నుంచి ఎందుకు ఇద్దరు పోటీ చేయాల్సి వస్తుంది? అది వాళ్ళు వ్యక్తిగతం. వాళ్ళు కుటుంబం గురించి ఆమె పట్టుకెళ్ళిపోయింది కానీ అన్నం మీద మాట పడనీయటానికని ఛాన్స్ లేదు. అసలు క్వశ్చనే లేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి మెడికల్ కాలేజీలు కానీ అన్ని కానీ పింఛన్లు కానీ ఈ వాలంటీర్లు కానీ సచివాలయాలు కానీ రైతు పరిస్థితులు అన్ని సత్యశ్యామలం ఉన్నాయి కాబట్టి ఈ జనం అనేది ఉత్త పుకార్లు. టీడీపీ వాళ్ళు గోల్ చేస్తున్నారు. ఇవన్నీ పుకార్లు. ఈ క్లాసింగ్లు ఇస్తున్నారు కదా, వాళ్ళని మారుస్తున్నారు, వీళ్ళని మారుస్తున్నారు. అవన్నీ ఉత్తమ మాటలు. ఎక్కడికి వెళ్ళరు, ఎవరు ఎక్కడికి వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు మొత్తానికి హామీలు ఇస్తున్నాడు. వాళ్ళనేది జగన్మోహన్ రెడ్డి ఖర్చు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే చంద్రబాబు చెల్లి మరి షర్మిలతో మాట్లాడి తీసుకొస్తున్నారు రాజకీయాల్లో కూడా మాట్లాడడం. వీళ్ళు మొత్తం 100 కుటుంబాలు లేకపోయినా సరే ఒక కుటుంబం ఏం చేయలేవండి. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఏం చేయలేరు. సీట్ రాని వ్యక్తులంతా నాయకులంతా ఆ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే మంత్రాలు జరిగినాయి కూడా అంటున్నారు. అది అంత దొంగ మాటలండి. అవన్నీ ఉత్త మాటలు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోరండి అక్కడికి. కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆల్రెడీ కలిసాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అది వ్యక్తిగతం అండి. రాజశేఖర రెడ్డి ఉన్న కాడి నుంచి వాళ్ళ నాన్నగారి కాడి నుంచి అది వ్యక్తిగతంగా. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పనులు చేస్తున్నాడు. వీళ్ళంతా డబ్బులు మమ్మల్ని తినలేదు మాకు అవి చేయలేదు ఈ చేయలేదు అన్నారు కానీ పార్టీని అతను కాపాడుకొస్తున్నాడు. కొత్తగా గెలిచి కొత్త పార్టీ పెట్టాడండి. కొత్తగా పెట్టినప్పుడు ఎలా ఉంటుందండి? అన్ని చూసుకోవాలి కదా. కొత్త సంవత్సరం లాగా చూసుకోవాలి కదా. అవును. మరి చూసుకునే మొత్తం ఎగబడితే ఎట్లా వస్తుంది? కానీ కొంతమంది ప్రచారం చేస్తున్నారు జగన్ కి షర్మిలకి పచ్చగడ్డ ఎత్తే బగ్గుకుంటుంది, కేవలం అన్నయ్యని ఓడించడానికి మళ్ళీ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిందని కూడా చెప్తున్నారు. అస్సలండి ఉత్తమ మాటలండి. టీడీపీ అంతా గోల్ చేసి టీడీపీ వాళ్ళ ఛానల్లోనే వస్తుంది. ఈసారి ఎవరు వస్తారనుకుంటా ముఖ్యమంత్రిగా? ముఖ్యమంత్రి జగనే వస్తారు. 100 సీట్లతోనే వాడికి ముఖ్యమంత్రి చేస్తాడు. 100 సీట్లతోనా? అంతవరకు గ్యారెంటీ.
గ్యారంటీ ఇస్తున్నావా? అంటే ఏంటి పథకాలు ఇచ్చే వాళ్ళు వేస్తారా ఏంటి? ఎవరు వేస్తారు? ఎవరు వేస్తారో అప్పటికి చూద్దాం. అది ఇప్పుడు 3000 పెన్షన్ ఇస్తున్నారు, ఇదేమన్నా పని చేస్తా? పని చేస్తాంటే కొన్ని చేస్తే కొంత చేయదు. 100లో కనీసం వాడేమో కడుపు పోతున్నాడు 80 అని వేస్తారు, 20 వేయరు. దాని ఏముంది? కానీ జగన్ ఓట్లు మొత్తం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల వీళ్ళంతా తను లేకపోయినా సరే 100 వస్తాయండి. వాళ్ళు లేకపోయినా కూడా 100 నెంబర్ 1గా వస్తాయి, గెలుస్తాడు ముఖ్యమంత్రి. జగన్ ఏమో 175 అన్నాడు బాబా. అవన్నీ వట్టి నేనంట. రాజధాని అంత పోయింది, తలా 100-400 ఎకరం ఆక్రమించుకున్నారు. దొండకాయ పోయింది, బెండకాయ, ఆకుకూరలు అని పోయినాయి, నాశనం అయిపోయింది అమరావతి అని అంటారు. అంటే ఉపయోగం మరి కూరగాయలు ఎన్ని రేట్లు పెరగటం, ఇంతకు ముందు ఆడ ఎన్ని పండాయి? దొండకాయ, బెండకాయ, కంద, శామ, అరటికాయలు, మల్లెపూలు అన్ని పండాయి. ఇప్పుడు అంతా కరెక్ట్. ఈసారి అమరావతి ఎఫెక్ట్ అని ఉంటుందా? అమరావతి అపట్టే ఉండదు, ఆడ వైసీపీకి వెళ్తుంది. అక్కడ వైసీపీ ఇవన్నీ బోగస్. కానీ ఒక మాట వినబడుతుంది, చంద్రబాబే షర్మిలను తీసుకొస్తున్నాడు అని కూడా చెప్తున్నారు. అవన్నీ నిజమా కాదా? ఒట్టి మాటలు. మరి ఎందుకు వస్తుందంటావు? షర్మిల చంద్రబాబు రమ్మంటే వస్తుందా? ఏంది? రాదు. ఏ కొన్ని ప్లాన్లు ఉంటాయి వాళ్ళవి, ఆ ప్లాన్ల ప్రకారం వాళ్ళు తిరుగుతున్నారు. అన్న కోసం వస్తుందండి, అన్నను గెలిపించడం. అన్నను గెలిపిస్తుందో ఓడెత్తుందో రేపు చూద్దాం, ఆడికి పోతాం. వేచి చూడడం వెండి తెర మీద ఇంకెన్ని 2 నెలలు 3 నెలల్లోకి వచ్చి చూద్దాం, మరి వేచి చూద్దాం. చంద్రబాబే షర్మిలాని తీసుకొస్తే జగన్ ఓట్లు చెల్లవా? చంద్రబాబు నాయుడు షర్మిలమ్మని ఎందుకు తీసుకొని వస్తాడన్న? వాళ్ళ కొడుకు పప్పు నాయుడిని తీసుకొని వస్తాడు, పప్పు నాయుడిని తీసుకొని వస్తాడు. జగన్ ఓడించడానికి ఆయన ఒక్కడే కావాలి. జనసేన లేదా, సిపిఐ లేదా, ఇంతమంది పార్టీలు ఉన్నప్పుడు ఎంతమంది కలిసి వస్తే అంతమందిని కలుపుకునేటట్టున్నాడు చంద్రబాబు. జగన్ కలుపుకున్నా గానీ వాళ్ళ కొడుకు పప్పు పాదయాత్ర చేసినాడు. ప్రజలు మొత్తము పాదయాత్ర వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం ఉంది? టీడీపీకి ఏం ఉపయోగం లేదు. మా ప్రకాశం జిల్లాలో ఉంది. గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నెల దాకా పాదయాత్ర పర్యటించారు ప్రకాశం జిల్లాలో. ఆయన పట్టుమని 10 రోజులు కూడా లేడు. ఇవ్వగలం ఏదైతే ఎక్కడికైతే వెళ్ళిందో అన్ని నియోజకవర్గాల్లో 95 నియోజకవర్గాలు ఏమి వెళ్ళినట్టుంది. వాళ్ళు పాదయాత్ర చేసిన కాడి నుంచి ప్రాణాలు పోయినాయి, కానీ ప్రజలు వాళ్ళకి ఎటువంటి తీర్పు వచ్చిందన్న? స్టార్టింగ్ లోనే ఒక ప్రాణం బలగొన్నది, తర్వాత గుంటూరులో ప్రాణాలు పోయినాయి, కందుకూరులో ప్రాణాలు పోయినాయి. ఇంకోటి పాదయాత్ర చేస్తుండో, పప్పు యాత్ర చేస్తుండో ప్రజలకే తెలియనప్పుడు ఆయన సీఎం ఏం చేస్తారన్న? షర్మిల ఇప్పుడు కూడా జగన్ వదిలిన బాణం అన్నారు ఆంధ్రాలో. ఇప్పుడు ఆ బాణమే జగన్ కి కూర్చుకోబోతుందా? ఇప్పుడు నా బాణం వెనక్కి రివర్స్ కొడితే నాకే తగిలిద్ది. అది మనం చెప్పలేము. అది ఎదురు బాణం ఉందిరా అంటే ముందుకు వెళ్ళిద్దో వెనక్కి వెళ్ళిద్దో గురి చూసే దాన్ని బట్టి ఉంటది. సక్సెస్ అవుతుందా? అది ప్రజలు డిసైడ్ చేస్తారన్న. ఎవరు గెలుస్తారు? నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. 120 సీట్లు. జగన్ కి షర్మిలకి పట్టలేదు, జగన్ నే ఓడించడానికి షర్మిల రాబోతుందంట. అవన్నీ కలలండి. ఎవరండి ఎంత పోగొచ్చినా నీ అన్న నువ్వు బాగొట్టుకుంటావు, నీ తమ్ముడు నువ్వు బాగొట్టుకుంటావా? ఏం పైకి నాటకాలు ఇవన్నీ ఏమి ఉండదు. కాదు బాబా, ఇప్పుడు మామూలుగా జగన్ గెలవాలంటే అసలు నువ్వు ఎందుకు పోటీ చేయాలి? చేయకూడదు. అది ఒకటి చేయమ్మ చేసుకుంటానండి, చేస్తానండి, చేయని అంతే. ఈ జగన్ వద్దన్నాడు, ఆమెను చెయ్యమన్నాడు, ఏమీ లేదు. చంద్రబాబు ప్లాన్ లో భాగంగా అని కూడా కొంతమంది అంటున్నారు. ఉంటే ఉండొచ్చండి, ఉండే ఫలితం లేదు. ఎవరికి ఫలితం లేదంటారు? వీళ్ళకి శర్మలకు లేదు ఫలితం, చంద్రబాబుకి లేదు. చంద్రబాబు ఫలితం లేదా? మరి ఈ ఓట్లు చంద్రబాబుకి, కాంగ్రెస్ ఎవరు ఓట్లు పడతాయి అంటావు? షర్మిలకి ఎవరి పడవు. ఎవడో తెలుగుదేశానికి పడవు, శర్మలకు పడతాయండి. అభిమానులు కాంగ్రెస్ కి వేస్తారు. కాంగ్రెస్ కి ఓట్లు వేస్తారు ఇక్కడ మన రాష్ట్రంలో. ఎవడైనా ఎత్తే నా పోటీ ఒకటి పెద్దోడు ఎప్పుడు తొందరని ఎత్తి అయ్యొచ్చు ఒకటారు కాదంటా. కాంగ్రెస్ షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ ఏం గుంజుకుంటుందండి? గుంజు ఈ జగన్ ఉన్న నాలు గుంజుకోదండి, తర్వాత గుంజుకోవచ్చు. అది జగన్ అయితే మళ్ళీ వస్తాడనుకుంటున్నారు. ఎంతమంది? ఏది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, 100 మంది, షర్మిల, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. 100 మంది రానియండి. నేను కూడా 100 మందిని పోగు చేసుకొని పోతే ఎందుకు? నాకు ఆడ పోతే మెట్లు ఎక్కలేదు, దిగలేదు. ఎందుకు? అంతే. చేయటానికి గోల్ చేయడానికి లేవలేదు. ఎంతమంది వస్తారు? మంచి పనికి ఇవ్వడానికి పిలువ వస్తారేమో. అది అంతే. ఇప్పుడు అదే బాబా, ఇప్పుడు మన పథకాలు తీసుకున్న వాళ్ళంతా
జగన్ ఓటేస్తారని నమ్మకం ఉందా? పోతారండి ఒకళ్ళిద్దరు నలుగురు పోతే మరి పోతే వాళ్ళకి కొత్త ఎవరో కూడా ఏపీ వస్తాయి కదా, అది ఏం భయం లేదు.